నమస్తే. మేము మధు పార్క్ రిచ్ రెసిడెన్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మా ల్యాండ్ 2 సర్వే నంబర్స్లో ఉన్నది. 89 సర్వే నంబర్, 90 సర్వే నంబర్ అండర్ బండ్లగూడ జాగీర్ విలేజ్, గండిపేట్ మండల్. ఈ మధ్యన ఫిబ్రవరి 9వ తారీఖు 10వ తారీఖున ఒక నోటిఫికేషన్ను MRDCL రిలీజ్ చేసింది. అందులో బఫర్ జోన్ MFL వాళ్ళ ఉన్న సర్వే నంబర్స్ నోటిఫై చేశారు. ఆ సర్వే నంబర్స్లో మా 2 సర్వే నంబర్స్లో 89 సర్వే నంబర్ నోటిఫై చేయడమైంది. తర్వాత 2-3 రోజులకి ఇంకొక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది 12వ తారీఖున రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజేంద్ర నగర్ డివిజన్ issued another notification for acquisition of 10.34 acres of land, out of which 6.34 acres pertaining to our Madhu Park Ridge Association and Madhu Park Ridge apartment buildings under both survey numbers 89 and 90. They have specifically mentioned this land acquisition is proposed for MRDCL project under which Gandhi Sarovar project purpose we are మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కొరకు ఈ అక్విజిషన్ అనేది మేము ప్రపోజ్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే 2 రోజుల్లో మేము అంతా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని జనరల్ బాడీ సమావేశంలో మిత్రులందరూ ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరితోనూ సమావేశము, డిస్కషను, చర్చలు జరిపాము ఈ నోటిఫికేషన్ మీద. అందరూ కూడా యునానిమస్గా చెప్పింది ఏంటంటే, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇక్కడి నుంచి వెళ్ళగలిగిన పరిస్థితిలో లేము, గవర్నమెంటు ఈ ఆచరణ ప్రయోగం కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసము మా ల్యాండ్ను అక్విజిషన్ అనేది ఆపేయాలి, మనం వెంటనే ఈ సమావేశం నుంచి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఆ రెజల్యూషన్ను వారికి అందజేయడము జరిగినది. RDO గారికి మనము అందజేశాము. ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పాల్సిన కొన్ని ఇవి చెప్పారు. దాని గురించి మనం డిస్కషన్ తర్వాత చేద్దాము. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మా ల్యాండ్ 6.34 ఏకర్స్ కాకుండా వెనక ఓపెన్ ల్యాండ్ చాలా ఉన్నది. సుమారు 30 ఏకర్స్ 40 ఏకర్స్ వరకు ఉన్నది. అది కాకుండా ఇంకా మాకు మీడియా ద్వారా కానీ లేకుంటే ఇతర సమాచారం వలన తెలిసి వచ్చింది ఏంటంటే, పక్కనే ఆర్మీ వాళ్ళ ల్యాండ్ ఉన్నది, ఓపెన్ ల్యాండ్. ఆ ఆర్మీ ఓపెన్ ల్యాండ్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అది కూడా ప్రాసెస్లో ఉంది అనేది సమాచారం. ఈ సమాచారం ప్రకారము ఆల్మోస్ట్ 60-70 acres of land will be available in the hands of the government for this project, and we suggest this proposal dislocating and అందరినీ కూడా రోడ్డున పడేసి ఈ బిల్డింగ్ను 15 ఏళ్లకు ముందు నుంచి ఉన్న బిల్డింగు ఇంతమంది 450 ఫ్యామిలీను రోడ్డున పడేసి ఈ ప్రాజెక్టు కట్టడము అవసరమా అని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మేము అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాము. మీరు ఎలాగైనా మా ల్యాండ్ అక్విజిషన్ని మీరు ఆపివేసి మిగతా ఆల్టర్నేటివ్ డిజైన్స్, రీడిజైన్స్ మమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా మేము అన్ని పరిమితులు పర్మిషన్స్ తీసుకొని మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఎప్పుడో 2004లో మేము పర్మిషన్స్ తీసుకున్నాము. దానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఆక్యుపై చేసినప్పటి నుంచి
గవర్నమెంట్కి ఫీజులు మేము ట్యాక్సుల రూపంలో పే చేస్తున్నాము. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఒక్కసారిగా శరాఘాతంలాగా ఒక ఇది వేసి మా మీద రోడ్డుకి ఈడ్చకండి అని చెప్పేసి మేము వాళ్ళని కోరుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మూషి ప్రక్షాళన అనేది మనము చాలాసార్లు వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. మూసి ప్రక్షాళనకు మేము ఎదురుపడడం లేదు, అడ్డుకోవటం లేదు. మూసి ప్రక్షాళన చేయాలంటే మేము కూడా సహకరిస్తాము, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. మీరు మూసి ప్రక్షాళన చేపట్టండి. మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ మూసి ప్రక్షాళన అడ్డుకోవటం లేదు. మా బిల్డింగ్ కానీ మా ల్యాండ్ కానీ పోయిన సంవత్సరము 15 గేట్లు ఎత్తి వాటర్ వదిలినప్పుడు 2 ప్రాజెక్టుల నుంచి, హిమాయత్ సాగర్ నుంచి మరియు ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు ఫుల్ గేట్స్ అన్నీ వదిలినప్పుడు కూడా ఒక్క చుక్క కూడా నీరు మా కాంపౌండ్ వాళ్ళు కూడా తాకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫ్యూచర్లో కూడా మేము ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని అనుకోవటం లేదు. ఈ మూసీ నది వల్ల కానీ మూసీ నాలా వల్ల కానీ మాకు ఎలాంటి ఈ నష్టము లేదు. మేము ఇంకా కోరుకునేది ఏంటంటే, దీన్ని శుభ్రపరిచి బయట నుంచి నాలాలు అవి ఇవి వచ్చి ఇవన్నీ కూడా మురికి కూపంలాగా తయారు కాకుండా వాటిని శుద్ధి చేయండి. మెడికల్ వేస్ట్ కానీ ఇంకెక్కడో ఉన్న వేస్ట్ అంతా కూడా డంపింగ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. ఇదొక గ్రీన్ బెల్ట్గా తయారు చేయండి. మేము కూడా సహకరిస్తాము. మా ఓపెన్ ల్యాండ్ కాంపౌండ్ లోపల ఉన్నది, కాంపౌండ్ బయట ఉన్నదంతా కూడా గ్రీనరీ బెల్ట్ చేయటానికి మేమంతా కూడా మీతో సపోర్టివ్గా ఉంటాము. మీ ప్రాజెక్టులో మేము కూడా భాగమవుతాము. మీరు ఇంకొక విషయము, గాంధీ ప్రాజెక్టు కొరకు, గాంధీ సరోవర్ కొరకు ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది నోటిఫికేషన్లో మీరు వినోదించడం జరిగినది. మనకు బాబుఘాట్లో గాంధీ స్టాచ్యూ ఎప్పటి నుంచో ఉన్నది. మనము చాలాసార్లు చూస్తూ ఉంటాము. పోయిన 2 సంవత్సరాలుగా ఈవెన్ అక్కడ ఉన్న గాంధీ మండపము కానీ లేకుంటే ఆ గేట్లు కానీ ఎప్పుడో గాంధీ జయంతికో గాంధీ వర్ధంతికో తప్పితే మనం ఇప్పుడు కూడా ఏనాడు వెళ్ళి గాంధీని శుభ్రపరచలేదు. గాంధీని పిట్టలు వేసిన రెట్టలు కూడా మనం తీయలేని పరిస్థితిలో ఉన్నాము. ఇలాంటి ఆల్రెడీ ఉన్న మండపము, అక్కడ ఉన్న గాంధీ స్టాచ్యూ అది ఎవరికి ఉపయోగం లేకుండా పోయినది. ఒక గాంధీ జయంతికి, ఒక గాంధీ వర్ధంతికే మనం పూలమాల వేసుకోవడానికి, మన ప్రజాప్రతినిధులు వచ్చి పూలమాలలు వేయటానికి, మనం పోయి దండం పెట్టుకోవడానికి పనికొస్తున్నది. ఇదేనా మనం కోరుకుంటున్న గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అండ్ గాంధీ స్టాచ్యూ? ఇలాంటి గాంధీ స్టాచ్యూలు ఎన్నో నిరుపయోగంగా రోడ్డున పడి ఉన్నాయి. దుమ్ము దులపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ఇంత డబ్బులు ఖర్చు చేసి గాంధీ స్టాచ్యూ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఇంతమంది ఫ్యామిలీస్ను, ఇంతమంది ఈ జనులను, సీనియర్ సిటిజన్స్ను, వృద్ధులని, మధ్యతరగతి, పేద తరగతి బడుగు జీవులను, లేకుంటే ఉద్యోగస్తులను, రిటైరీస్ను, ఆర్మీ రిటైరీస్ను, వీళ్ళందరూ కూడా నివసిస్తున్న స్థలాన్ని ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి ఇక్కడ మేము నోటిఫికేషన్ ఇస్తున్నాము గాంధీవర్ సరోవర్ ప్రాజెక్ట్ అనే దీనికోసము మేము అక్విజిషన్కి వెళ్తున్నాము అంటే అది ఎవరికైనా సబబుగా ఉందా? ఇదేనా ప్రజా ప్రయోజనార్థం అనేది? ఇది కాదు అని మేము మా ఘోషను వినిపించుకున్నా కూడా ఇప్పటికీ నిన్న చెప్పిన దాని ప్రకారము ఆర్డీఓ గారు ఏం చేస్తారు ఏంటి అనేది 2 విషయాలు చెప్పారు. కానీ ఆ 2 విషయాలు మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించడం జరిగింది. ఇవి ఏవి ఇక్కడున్న ప్రజలను శాంతించపరచలేవు. ఇవి ఏవి ఇక్కడున్న ప్రజలకు సంతృప్తిని ఇవ్వలేవు. కాబట్టి మా బతుకు జీవుల్ని మీరు వదిలేసి వేరే ఆల్టర్నేటివ్ డిజైన్సు, ఆల్టర్నేటివ్ ల్యాండ్సు, మిగతా ఓపెన్ ల్యాండ్స్ తీసుకొని మీ ప్రాజెక్టును ముందుకు నడిపించుకోండి. మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కు ఎదురుపడి మీ ప్రాజెక్టులను ఆపటానికి మేము ఇక్కడ లేము.
మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పేసి అందరికీ చేతులెత్తి దండం పెడుతూ ప్రజాప్రతినిధులకు మాకు సపోర్ట్ చేస్తున్న ప్రజలందరికీ మీడియా వాళ్ళకి ఈ తర్వాత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము నమస్కరించుకొని మా విన్నతిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మీ ద్వారా ఈ సందేశాన్ని గవర్నమెంట్ పెద్దలకు, తర్వాత ప్రాజెక్టు పెద్దలకు, గవర్నమెంట్ అఫీషియల్కి, అధికారులకి కూడా వాళ్ళకి కనువిప్పు కలిగించి మా బ్రతుకులను రోడ్డున పడేయకుండి అని మరొక్కసారి విన్నవించుకుంటూ ఈ విషయాన్ని నేను ఇంతటితో ఈ మా మధు పార్క్ ల్యాండ్ 6 ఎకరాలని ఎక్వైర్ చేయడం కోసం గవర్నమెంటు సామధాన దండోపాయాలన్నీ వాడుతోంది. నిన్న ఆర్డీఓ గారు పిలిచి మా ఆర్డీఓ గారిని కలిసినప్పుడు 50 మీటర్ల బఫర్ జోన్ తీసుకుంటాను, అది గ్యారంటీ, దాన్ని మీరేం ఆపలేరు. 50 మీటర్ల బఫర్ జోన్ తీసుకుంటే మీ అపార్ట్మెంట్లో 40% దాకా వెళ్ళిపోతుంది. అయితే మేము బఫర్ జోన్ను జోలికి వెళ్లకుండా ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చా, అది మీ మంచి కోసం. ఇట్లా రెండు మూడు రకాలుగా మాట్లాడడం జరిగింది. ఒకవైపు బెదిరిస్తున్నారు, ఒకవైపు క్యారెట్ చూపెడుతున్నారు. సో దీని మీద గవర్నమెంట్కి కూడా ఎట్లాంటి క్లారిటీ కరెక్ట్గా లేదు. రకరకాల ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు. ఒక ఇల్లీగల్ స్ట్రక్చర్ అంటున్నారు ఒకసారి. మేము ఆ రోజు ఉన్న ప్రతి గవర్నమెంట్ రూల్ ప్రకారము కట్టిన ఇల్లు, ప్రతి పర్మిషను మన దగ్గర ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే అసలు మీరు ఇల్లీగల్గా కట్టారు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు బెదిరించడానికి. మేమైతే ఫర్మ్గా ఉన్నాం. మా జీబీఎం ఇనానిమస్గా రిజల్యూషన్ పాస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మన అపార్ట్మెంట్ని సరెండర్ చేయడానికి వీల్లేదని రిజల్యూషన్ పాస్ చేసింది. మా కమిటీ కూడా ఆ రిజల్యూషన్కి కట్టుబడి ఉంది. నా మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా మధు పార్క్ రిడ్జ్ సొసైటీ యొక్క బాధలు మీకు ఆల్రెడీ మా కమిటీ వాళ్ళు తెలియపరిచారు. నేను కూడా ఒక కమిటీ సభ్యుడిగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం మొట్టమొదటి నుంచి ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ అన్నదే దాగుడు మూతల కిందే చేస్తుంది. ఎందుకంటే అసలు డిపిఆర్ అన్నది క్లారిటీ లేదు. ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని, ఈ మధు పార్క్ రిడ్జ్ ఉన్న ప్రదేశాన్ని దేని కొరకు తీసుకుంటున్నారు, ఇక్కడ ఏం చేస్తారు, ఆ విషయాన్ని ఇంతవరకు చెప్పకుండా ఫస్ట్ ఎంఆర్డిసిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ అదే మర్నాడు ల్యాండ్ ఎక్విజిషన్ ఫామ్ సిలో ఎక్విజిషన్ వచ్చింది. దాంట్లో ఒకలాగుంది, దీనిలో ఒకలాగుంది. ఒక దాంట్లో బఫర్ జోన్ అని మాట్లాడతారు, ఒక దాంట్లోనేమో ఎక్విజిషన్ చేయాలి తప్పదు గాంధీ సరోవర్ అని చెప్తారు. సో అసలు దీంట్లో అబ్జెక్షన్స్ తెలపమని కూడా మాకు ఫామ్ సిలో ఇచ్చారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, ఈ ప్లేస్లో మీరు ఏం కట్టబోతున్నారని తెలిస్తే కదా మేము అబ్జెక్షన్ ఇచ్చేది. అన్నీ డైవర్ట్ చేయటానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. గాంధీ గారి విగ్రహం ఇక్కడ కట్టట్లేదు, లేకపోతే గాంధీ సరోవర్ గురించి కాదు, లేకపోతే ఫ్యాక్ట్ చెక్ చేస్తారు, అన్నీ చేస్తారు, ఖండిస్తారు. కానీ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గాంధీ గారి విగ్రహమే పెట్టాలనుకుంటే ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా సెక్రటరీ గారు కూడా చెప్పారు. ఏమని ఎన్ని చోట్ల ఉన్నాయి గాంధీ బొమ్మలు, నిజంగానే ఎందుకు ఉన్నాయి అయ్యి? కనీసం వాటిని క్లీన్ చేసే నాదుడు ఉండడు. ఏదన్నా ఆయన పుణ్యతిథో ఏదో వస్తే ఆ రోజున మాత్రం కడిగి కొంచెం సున్నం వేసి మళ్ళీ దండలేస్తారు. ఇక్కడ బాపుఘాట్లో ఉన్న దాన్ని కూడా పరిస్థితి వివరించారు చాలా క్లియర్గా. సో అక్కడే బాగు చేయొచ్చు కదా ఒకవేళ మీరు నిజంగా గాంధీ గారి మీద అంత ప్రేమ ఉంటే. రెండోది, మా అపార్ట్మెంట్ చాలా లీగల్గా కట్టబడింది. ఇందులో కాసేపు బఫర్ జోన్ అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, కాసేపు గాంధీ సరోవర్ గురించి 50 మీటర్స్ అని చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ 60 రోజుల్ని ఎలాగోలాగా పాస్ అని చేద్దామన్న ఉద్దేశం గవర్నమెంట్ నుంచి కనపడుతుంది నాకైతే ప్రత్యేకించి. ఎందుకంటే 60 రోజుల్లోని కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తే వీళ్ళు ఎక్కడో చోట తప్పు చేస్తారు, దాన్ని మనం ప్రచారం చేద్దామని. ఆ తర్వాత ముందు కూడా చాలా మీటింగుల్లో ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ప్రతి వాళ్ళు చెప్పేది అదే, ఇది తప్పదండి తీసేసుకోవాలండి అని.
సరే దేని గురించి తీసుకుంటున్నారంటే మళ్ళీ మాట దాటేది. డిపిఆర్ మేము చాలామందిని అడిగాం, ఇంతవరకు అది క్లియర్గా రాలా బయటికి. 5,000 కోట్లు అంటే ప్రాజెక్ట్ మొత్తానికి దీని గురించి అని అంటున్నారు, గాంధీ గారి విగ్రహం గురించి అని అంటున్నారు. అని మీరు చెప్పండి దేని గురించి మరి. సో ఇది నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. మేమందరం కూడా మా సొసైటీ తరపున కానీ మా జాయింట్ యాక్షన్ కమిటీ తరపున కానీ యునానిమస్గా మేము అందరం ఒకటే మాట అనుకుంటున్నాము, ఏంటంటే ఈ ప్రాజెక్టుని కూల్చడానికి అనుమతించబోము ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ రకరకాల వ్యక్తులు నివసిస్తున్నారు. ఒక 50% పైన 60 ఇయర్స్ నాలాగా 60 ఇయర్స్ దాటిన వాళ్ళం ఒక 50% ఉన్నాము. దాంట్లో మళ్ళీ రకరకాల ఒక మినీ ఇండియాని తలపించేలాగా ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. మీరు అందరూ తెలుగులో కోరారు కాబట్టి తెలుగులో చెప్తున్నాను. मैं बोल रहा हूँ सभी जगह से है, सभी स्टेट से इधर है करके. స్కూల్ పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ మధ్య బడుగు తరగతి వాళ్ళే ఇక్కడ ఉన్నది. రూపాయి కూడబెట్టుకుని నాలాగా కొనుక్కున్న వాళ్ళే అందరూ. సో దీన్ని ఇల్లీగల్ అని చెప్పి కాసేపు, లేకపోతే బఫర్ జోన్లో ఉందని కాసేపు, లేకపోతే ప్రజా ప్రయోజనార్థం అని చెప్పి కాసేపు మాట్లాడి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మా అందరిలోనే ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళు నేర్పిపోయిన చిలక పలుకులే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో అంచేత మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులో ఈ మధు పార్క్ ఉన్న ప్లేస్లో ఏం చేయబోతున్నారు అనేది మాకు కావాలి. అప్పుడే మా అబ్జెక్షన్స్ క్లియర్గా ఇవ్వగలుగుతాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. जो आरडीओ सर का स्टेटमेंट है, ये इलीगल स्ट्रक्चर है. जोर से बात अच्छा, थोड़ा। आरडीओ सर का जो स्टेटमेंट है उसके अगेंस्ट एक हमारा एक रिप्रेजेंटेशन है या सबमिशन है. मैं यहाँ पे 10 साल से रह रहा हूँ. 2016 में मैं यहाँ पे आया हूँ. इस जगह मैंने फ्लैट लिया है. उनका क्लेम ये है कि 2012 में है ना इस मूसी रिवर का बफर जोन रिवाइज किया गया था. मेरा क्वेश्चन ये है आरडीओ सर से और गवर्नमेंट से कि अगर 2012 में ना बफर जोन रिवाइज किया गया था तो आगे के रजिस्ट्रेशन, फ्लैट्स के रजिस्ट्रेशन कैसे अलाउ किए गए, एक वो. दूसरा पॉइंट ये है कि आज भी है ना हम लोग अपने है ना सालों साल हम लोग हमारे टैक्स पे कर रहे हैं. आज भी गवर्नमेंट हमसे टैक्स ले रही है, वो किस बेसिस पे ले रही है. और थर्ड पॉइंट, जिस दिन नोटिफिकेशन आया उसके जस्ट कुछ दिन पहले एक बंदे ने इस सोसाइटी में एक फ्लैट खरीदा. गवर्नमेंट के पास गवर्नमेंट को अगर ये पता था कि इसका रिवाइज हो गया स्ट्रक्चर, बफर जोन, और ये स्ट्रक्चर अगर इलीगल है तो यहाँ पे रजिस्ट्रेशन कैसे अलाउ किया जा रहा है, ये गवर्नमेंट को पूछना और सोचना ज़रूरी है.